కుమారస్వామి కాదు, ఇంకో ప్రహ్లాద్ జోషిని ఎవరు వచ్చినట్టున్నారు. ఎవరు వచ్చారు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలా? నిజంగా ఇది స్టీల్ ప్లాంట్ కి అసలు ₹1,00,00,000 కోటి అనేది ఇవ్వడం సాధ్యం కాదు. అంటే బేసిక్ గా ఇంతవరకు కాంపెన్సేషన్స్ లో ₹1,00,00,000 అనేది ఓన్లీ ఆ ఒక్కదానికే సాధ్యం ఇచ్చారు. అది కూడా ఏంటంటే కొరియా కంపెనీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఎఫర్ట్ పెడితే సాధ్యమైంది. తర్వాత జరిగిన ప్రమాదాలకు మళ్ళీ కోటి ఇవ్వలేదు. అంటే పైగా అప్పుడు కొంచెం కరోనా క్రైసిస్ లో ఉంది రాష్ట్రం, అయినా కానీ ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి అని. మనది కాదు కాబట్టి మనదైతే ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోటి ఇవ్వలేదు కదా. ఎవరు కదా వీళ్ళైనా అంతే 25 లక్షలు అంటే కరెక్టే. దాంతో పాటు అక్కడ ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇప్పటికైనా ఎలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందా? అది ఎప్పుడు తీసుకుంటానే ఉంటారండి, ఇది యాక్సిడెంటల్. అవును, ఎప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు, 38 ఏళ్లలో ఇంతవరకు జరగలేదని వాళ్ళే చెప్తున్నారు. అక్కడ బేసిక్ గా ఏంటంటే ఎక్కడ నాకు నిర్లక్ష్యం ఎక్కడ కనిపించిందంటే, ఫస్ట్ ఇది 2వ ప్లాంట్ లో ఫస్ట్ జరిగిందట. జరిగినప్పుడు వాళ్ళందరూ బయట ఉన్నారు యువతల, అదృష్టవశాత్తు బతికిపోయారు. వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో అందరూ మేము మృత్యుంజయలేము బతికిపోయామని చెప్పారు. చెప్పినప్పుడు 2వ చోట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అసలు ముందు ఆ ఎంప్లాయీస్ గమనించి ఉండాలి కదా. అక్కడ మేనేజ్మెంట్ వచ్చి కూర్చోదు కదా అక్కడ. ఇప్పుడు మేనేజ్మెంట్ ఇదిగోండి అది